జేబీకే కుకింగ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా సరే చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. బూందీ మిఠాయి అండి, స్వీట్ షాప్లో దొరికేలాగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి. సంక్రాంతి స్పెషల్స్ వచ్చేసి స్వీట్. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మనం ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక లోట అంటే 1 కేజీ శనగపిండి తీసుకుంటే కేజీ బియ్యం పిండి అండి. మేము 3 కేజీలు అలాగ తీసుకుని ఒక 3 కేజీలు బియ్యం పిండి అలా తీసుకున్నామండి. మనం ఇలాగ మొత్తం పిండిని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. వరిపిండి అలాగే విధంగా శనగపిండిని ఇలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమ్ కలిపిన పిండిలోనే 2 లోటాలు అనేది తీసుకొని చక్కగా బూందీకి మనం ఏ విధంగా కలుపుకోవాలో ఆ విధంగా మనం అనేది ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. కొంచెం కష్టమైన ఈజీగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ బూందీని మనం బూందీ పిండికి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. చక్కగా ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుంటే ఇబ్బంది కదా. మేము ఇదే పిండిని మన జంతికలకి చక్రాలకు కూడా యూస్ చేసుకోవడానికి అన్నట్లు మొత్తం పిండిని కలిపేసాము. ఇలాగ కలిపిన దాన్ని చక్కగా ఉండలేకుండా మనకి చూసుకుంటే వాటర్ అనేది చూసుకోవాలి. ఇలాగ కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకుంటే చాలు. చూసారు కదా. ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకున్నాము. బూందీ అనేది మిఠాయికి చూసుకుందాము. ఇలాగ బూందీ అనేది పోసుకుందాం. మనం ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక కూర గిన్నె లాంటిది ఇలా తీసుకొని అందులో వేసుకుంటే ఇలాగా కొడతా ఉంటే చక్కగా అందులో పడిపోతుంటుంది. బూందీని ఎలాగా మనం వేస్తామో దానికన్నా కొంచెం కలరు వస్తే చాలండి. ఈ బూందీకి మిఠాయి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ సంక్రాంతి స్పెషల్స్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ అండి మన లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వంటలు అంటేనే ఎక్కువ ఫెస్టివల్స్ టైంలోనే కదండి పెట్టుకునేది. చాలా అంటే ప్రాసెస్ ఉన్నా కానీ ఒక పండగకి అన్నీ చేసుకోవటంలోనే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూసారు కదా. ఇలాగ బూందీ అనేది వేసేసుకోవాలి. ఇలాగ గరిటతో అటు ఇటు తిప్పుకోవాలండి. చాలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత చూసారు కదా ఫ్రై అయిపోయింది. మొత్తం తీసేసాము. మళ్ళీ అలాగే సేమ్ మనం తీసుకున్న పిండి వరకు అయ్యేలాగా చక్కగా బూందీ అనేది మనం వేసుకుంటూ ఉండాలి. ఈ కలర్ వస్తే చాలండి. ఇలాగ మిగతా పిండిని కూడా అలాగా బూందీ అనేది మనం తూసుకోవాలన్నమాట. ఇలా బూందీ అనేది మొత్తం తూచుకున్న తర్వాత మనం ఏదైతే బూందీని కొలత అనేది తీసుకోవాలి. స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే ఒక మనం లోటా బూందీ తీసుకుంటే లోటా బెల్లము, కొద్దిగా జిగురు బెల్లం అనేది యాడ్ చేయాలి. ఒక 50 గ్రామ్స్ అనేది బెల్లం, జిగురు బెల్లం అనేది యాడ్ చేయాలన్నమాట. ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా మన స్వీట్ షాప్లో చేసినట్టుగా వస్తుందండి. ఇలా మొత్తంగా మనం బూందీని మొత్తం చూసుకోవాలి. ఇది మేము సంక్రాంతి స్పెషల్ వంటల్లో చేస్తున్నాం కాబట్టి హెవీగానే చేస్తున్నాము. ఎందుకంటే 1 కేజీ అలాగా చేస్తున్నాం అన్నట్టు. మనం 1 కేజీ బూందీ తీసుకున్నప్పుడు మనం బూందీ మిఠాయి అనేది మనకి చాలా అంటే చాలా క్వాంటిటీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ మొత్తం చక్కగా బూందీ వేపిన తర్వాత మనం బెల్లం అనేది చెప్పాను కదా అలా తీసుకోవచ్చు. మనం అంటే ఎక్కువ సీనియర్ ఎక్కువ చేసే వాళ్ళకంటే ఈజీగా వాళ్ళు సూచాయిగా తీసేసుకుంటారు కాబట్టి అలా అన్నమాట. ఇలాగ బూందీ అనేది ఇంత అయిందండి. మేము మిఠాయికి తీసుకున్న బూందీ అనేది మొత్తం ఇలాగా బూందీ అనేది చేసేసాం అన్నమాట. ఇప్పుడు బెల్లం అనేది మేము సుమారు 1 కేజీ బెల్లం తీసుకున్నాం అనుకోండి. దాన్ని చిన్నగా ఇలాగా లేదంటే తురుముకోవచ్చు, లేకపోతే ఇలాగా ముక్కలుగా చేసేసి ఈ బెల్లాన్ని కరగపెట్టి వడపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువ ఇవి ఉంటుంది కదా, డస్ట్ అనేది ఉంటుంది. అందుకని ఇది వచ్చేసి జిగురు బెల్లం అంటారు. ఇలాగ జిగురు బెల్లం అనేది మనము ఇలా తీసుకోవాలన్నమాట. ఇంత వేయకూడదు. దీనిలో మేము 2 కితాలుగా పెట్టాము. ఒకసారి పట్టలేదు పాకం అనేది. అలాగ చూసారు కదా. అందులో మనము సగం అనేది జిగురు బెల్లం వేసాము. 1/2 కేజీ తెచ్చాము కదా, 1/2 కిలో 1/4 కిలో జిగురు బెల్లం వేసామండి. మరీ గట్టిగా రాకూడదు. గట్టిగా వస్తే పాకం ఏమవుతుందంటే మామూలుగా ఇది అవుతుంది. మీకు చూపించలేదు పాకం అయితే. పాకం వచ్చేసిందని చూడలేదు. మనకి ఏంటంటే అలాగా వచ్చేలాగా పాకం ఉండాలి. ఇలాగ బూందీ అనేది మనము ఇలా వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే త్వరగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే అది గట్టిపడిపోతుంది మనకి. వీటిలో నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆయిల్ అనేది రాసేసాము.
ఇలాగా వేసేసి మనం లోటా ఒకటి తీసుకొని దాని కింద ఆయిల్ రాసేసుకొని చక్కగా ఇలాగా కొడతా ఉండాలండి. ఎందుకంటే పాకం అనేది త్వరగా గట్టిపడుతుంది. ఇద్దరు మనుషులు ఉండాలండి. ఇద్దరు అలా ఉంటే ఇలాగా మీరు ఇలాగ మనం స్టాప్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇలాగ అన్నీ గట్టిగా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగా నొక్కేసేయాలండి. ఎంత అలా స్ప్రెడ్ చేస్తే అలాగా మీకు అనేది పాకం అలాగా చక్కగా ఇలాగ గట్టి పడుతుంది. దీన్ని ఫ్యాన్ కింద అనేది ఒక 50 మినిట్స్ అలా వదిలేయాలండి. ఎందుకంటే మనకి ఇలాగ బూందీ మిఠాయి అనేది ఇలాగ స్వీట్ షాప్లో రావాలంటే ఇలాగ మొత్తం చక్కగా ఇలాగ ఒక పక్క అంత సమానంగా చేసుకొని దీన్ని మనం ఫ్యాన్ కింద అనేది చక్కగా ఆరబెట్టాలండి. ఇది చాలా స్పీడ్గా చేయాలి, ఆరిపోతే మళ్ళీ గట్టి పడిపోతుంది. చూసారు కదా, ఇలాగ మేము 2 టైమ్స్ అనేది చేసి ఇలాగ పట్టాము. ఇది అంతేనండి, ఎంతో చక్కగా స్వీట్ షాప్లో మీకు కావాలనుకుంటే షేప్స్ అనేవి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోండి. నేను ఎందుకంటే కట్ చేయలేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిఠాయి అనేది అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇది ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్.